సంపూర్ణంగానే చెప్పుకున్నామని అనిపిస్తున్నది కదా, ఏం విడిచిపెట్టావు? ఇటువంటి అధ్యాత్మ రామాయణ ప్రవచనం రామచంద్రమూర్తి సమీపంలో రామ పరివారానికి నేను వినిపించానని భావన చేస్తున్నాను. ఇంతమంది భక్తులు, ఇంతమంది విద్యులు, పండితులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఒక గొప్ప పరంపరకు చెందిన వారందరూ ఇక్కడ ఉన్నారు. మహాత్ములు, యోగీశ్వరుడైన శ్రీ 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 విధుమౌళి శాస్త్రి గారు ప్రతిష్ఠించినటువంటి వారి తపస్సు ఇక్కడ ఉన్నది. ఇక్కడ అటువంటి ఆ సన్నిధానంలో వారి తనయులైనటువంటి రాజేశ్వర శర్మ గారు, వారు ఎంతో విద్యులు, వేదాంతవేత్త, అటువంటి వారిని చూసి ఎంతో సంతోషించాను. వాళ్ళతో మాట్లాడిన కొద్ది మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అయితే ఉన్న సమయం తక్కువ, ఆరోగ్యాది కారణాల వల్ల ఎక్కువగా వారితో గడపలేకపోయిన అనిపించింది. మరోసారి ఆ ముచ్చట తీర్చుకుంటా. ఇక మా సీతారామ శర్మ గారు, వారి పిల్లలు, వారి కుటుంబం యొక్క భక్తిని నేను వర్ణించలేను. వారికి రామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. భక్తి ఉంటే చాలు అనుగ్రహిస్తానని చెప్పాడు. కానీ వారి కుటుంబం అనుకున్నది, వారికున్న రామభక్తి, ఇక్కడ రాముడి కృప, ఈ రెండు కలిసి నన్ను ఇక్కడికి రప్పించి పవిత్రమైన రామ సన్నిధిలో 3 రోజుల పాటు ఒకవైపు అనుష్ఠానం చేసుకుంటూ, మరొకవైపు అధ్యయనం చేసుకుంటూ, ఇంకోవైపు ప్రవచనం చెప్పుకునే భాగ్యం నాకు లభించింది. ఈ 3 రోజుల రామోపాసన వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. ప్రవచనం కూడా ఉపాసన కింద నేను భావన చేస్తున్నాను. పైగా రామును హృదయంలో పెట్టుకున్నటువంటి భక్తజనుల సమక్షంలో ఈ 3 రోజుల అధ్యాత్మ రామాయణ ప్రవచనం చెప్పుకున్న ధన్యుణ్ణవుతూ, అధ్యాత్మ రామాయణం గురించి నాకు ఉపదేశించి దీని అధ్యయనం ప్రేరేపించిన పరమరామ భక్తులు, అభిష్టద రామాయణం అనే పద్య గ్రంథాన్ని రచించిన మా నాన్నగారు, మా గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటున్నాను. ఈ సమయంలో సహృదయులందరికీ నమస్కరిస్తూ